గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుతుంది రెంటపల్లి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా. అసలు అక్కడ నాగమల్లేశ్వరరావు గారు ఆయన 2024 ముందు 2 కోట్ల రూపాయలు బెట్టింగ్ చేసి తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు అని టీడీపీ వర్షన్. ఎందుకు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే జూన్ 4 రిజల్ట్ వచ్చిన సాయంత్రం సీఏ గారిని దుర్భాషలు ఆడారు అనేది టీడీపీ వర్షన్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రభుత్వం వచ్చాక బాగా ఇబ్బందులు పెట్టి ఇలా చేయరు, అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఎస్ఆర్సీపీ టీం చెప్తున్నారు. అలాగే మొన్న వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఫ్లెక్స్లో దర్శనమిచ్చింది. దాంట్లో 2.0 2029 అధికారం వచ్చిన వెంటనే రప్పమని నరుగుతాం అని చెప్పారు. ఇంకా వేరే 2.0 చాలా దారుణంగా ఉంటుందని ఫ్లెక్స్ బోర్డులు అవి చేయరు. కానీ ఫ్లెక్స్ బోర్డులు చూపించిన వ్యక్తి పేరు రవితేజ, వాళ్ళ నాన్నగారి పేరు ఐలయ్య. ఆయన భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారు కదా, పెదకొరపాటి ఎమ్మెల్యే, ఆయన సమక్షంలో 2024 ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన అంతకుముందు వైసీపీ అని టీడీపీ. అలాగే ఈ అబ్బాయి కూడా రవితేజ అనే అబ్బాయి కూడా టీడీపీ. ఒకవేళ టీడీపీ వాళ్ళు చేయించారా, ఆయన టీడీపీ సభ్యత్వ కార్డు కూడా ఉంది ఆయన దగ్గర. అంటే ఈ విషయంలో టీడీపీ చేయించిందా అన్నది వైసీపీ వాదన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాక అక్కడ పోలీసులు ప్రొటెక్షన్ ముందు రోజు అయితే యాక్సెప్ట్ చేయలేదు, అంటే పర్మిషన్ ఇవ్వలేదు. కానీ తర్వాత పర్మిషన్ ఇచ్చారు. అలాగే వేల మంది జనం వచ్చారు. అలాగే 2 చనిపోయారు. ఒకళ్ళు ఏమో అవినాష్ కారు గుద్ది అనుచరుడు కారు గుద్ది చనిపోయారు అంటే ఒక ఆయన అలా రోడ్డు మీద కూర్చుని వడగలుపుకి చనిపోయాడు. ఆ వెర్షన్ కూడా టీడీపీ లేవనెత్తింది. అలాగే విగ్రహావిష్కరణ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత సోషల్ మీడియా వార్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే రవితేజ అనే వ్యక్తి మాత్రం టీడీపీకి అనుకున్న వ్యక్తి టీడీపీ మనుషులే పంపించారని వైసీపీ చెప్తుంది. కాదు, ఈ పర్సన్ వైసీపీ పర్సన్ అని టీడీపీ చెప్తుంది. కానీ నిజం చెప్పాలంటే రవితేజ అనే వ్యక్తికి ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉంది, టీడీపీ సభ్యత్వం ఉంది. అలాగే వాళ్ళ ఫాదర్ ఐలయ్య గారికి కూడా ఉంది. అందుకని వాళ్ళ టీడీపీ మనుషుల కింద చూడాలి. ఎందుకంటే పర్టికులర్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి, ఐడితో సహా ఉన్నాయి. అందుకని ఆ విషయంలో మాత్రం టీడీపీ చేయించింది అన్న వేలోనే జనాలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఐడి సభ్యత్వ నమోదులో ఆయన పేరు ఉంది రవితేజది. అలా వాళ్ళ నాన్నగారు జాయిన్ అయినట్టు పెదకొరపాటి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ఆయన సమక్షంలో ఆయన జాయిన్ అయ్యారు. అందుకని ఈ విషయంలో మాత్రం 100% టీడీపీ మనుషులని అనుకోవాలి. నెక్స్ట్ ఫ్లెక్స్ బోర్డులు ఇట్లా అవుతే 2029 చాలా కష్టం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ టైప్ కొటేషన్స్ వెళ్తాయి. ఎందుకంటే జనాలు ఓడిపోవడానికి కారణం సంక్షేమం మాత్రం ఫుల్గా ఇచ్చినందుకు ఓడిపోలేదు. ఆయన దగ్గర ఉన్న మనుషులు, అలాగే ఏకఛత్రపత్యం, అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి తీసుకోకపోవడం, ఇలాంటి ఎన్నో రకాల వేలు ఉన్నాయి. అలాగే అందుకు ఓడిపోయారు. కానీ 3 రాజధానులు కానీ, నెక్స్ట్ మద్యపాన నిషేధం, అంటే బ్రాండెడ్ రాకపోవడం, వైన్స్, ఇవన్నీ కూడా ఓడిపోవడానికి కారణం తప్ప సంక్షేమం మాత్రం ఎక్సలెంట్గా ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సంక్షేమం కాకుండా ఆయనలో పెన్షన్స్ అవి ఇస్తున్నారు. అలాగే గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ అమ్మఒడి కూడా, అది తల్లికి వందనం కూడా ఇచ్చారు. అలాగే ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్సు కూడా ఇస్తున్నారు. ఇలాగ వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే రెండు కళ్ళు కింద చూస్తున్నారు. అంటే సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు కింద. అక్కడ అయితే ఓన్లీ సంక్షేమమే ఉంది, కానీ వైసీపీలో అభివృద్ధి అయితే లేదు.